అయితే నేనేమంటున్నానంటే అప్పుడు పడ్డ బాధకి ఇప్పుడు తమన్ గారు #1 మ్యూజిక్ డైరెక్టర్ నీ చేత పాడించడం అంటే చాలా పెద్ద డెవలప్మెంట్ కదమ్మా. అయ్యో థ్యాంక్ యూ మేడం. అంటే అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు అలా ఎవరు లేరు మేడం. ఎందుకంటే ఇప్పుడు నీ టాలెంట్ బాగా గుర్తించేశారు. అవును, ఇప్పుడు లేరు. అప్పుడు ఉండే అలా. అవును, అప్పుడు ఉండే ఏంటంటే చెప్పకూడదు కానీ చాలా మంది ఊర్లోకి వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏం చేశారంటే పరిచయం చేసుకున్నారు, అన్నీ చేశారు. కళాకారులు అప్పుడు ఆ టైంలో కళాకారులు వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళ ముందు కూడా పాడాను, కానీ అంత ఎంకరేజ్ చేయాల. మీకు ఇంకో విషయం చెప్పినా, ఆర్కెస్ట్రా వాళ్ళు అండి, వాళ్ళు అంతదాకా ఎందుకు, ఆర్కెస్ట్రా వాళ్ళు 2004లో శంషాబాద్లో శివాలయం టెంపుల్ ఉంది ఒకటి. అక్కడ ప్రతి సంవత్సరం జాతర చేస్తుంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో శ్రావణ మాసంలో జాతర చేస్తుంటారు అక్కడ. అయితే చేసినప్పుడు నేను 2004లో ఏం చేశాను, వాళ్ళ ఆర్కెస్ట్రా పాడుతుంటే నేను వెళ్ళి కూర్చుంటే నన్నేమన్నారు, నేను ఇట్లా చేతులు వేస్తుంటే వాళ్ళు చూశారు. చూసినప్పుడు ఏం చేశారు, సరే ఇతనితో ఒక పాట పాడిద్దామని చెప్పేసి పాడించారు. పాడించిన తర్వాత ఆ పాట వాళ్ళే అంటే పాడే మ్యూజిక్ వేశారు, పాడించారు. పాడించిన తర్వాత ఒక 10 డేస్లో నీకు ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పేసి నెంబర్ ఇచ్చారు. అప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ లేదండి, ల్యాండ్ లైన్. ఊళ్ళోకి వెళ్ళాలి, ల్యాండ్ నుంచి ఫోన్ చేయాలి. ఇక తర్వాత సరే 10 డేస్ అయింది. ల్యాండ్ ఫోన్కు వీళ్ళు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఎలా అనిపిస్తుంది నాకు? బాధ చాలా బాధ. ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని చాలాసార్లు ట్రై చేసావా రాజు? అవునండి. కుంచె రఘు గారు చాలా ఇలాగా రేర్ టాలెంట్, మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి ఆయన కూడా ఆయన వెతికి పట్టుకుంటారు రేర్ టాలెంట్ ఎక్కడుందని. అవునండి. అలాగా చాలామంది తిరస్కరించి మాటలు అన్నా కూడా గొప్ప వాళ్ళ ఆశీస్సులతో రాజు ఇంతవరకు చేరుకున్నావు కదా ఇప్పుడు. అవునండి. సో ఇప్పుడు తమన్ గారు ఎలాంటి పాట ఇస్తే హ్యాపీ? ఏ పాట అయినా పాడేస్తావు నువ్వు? అంటే ఏ పాట ఇచ్చినా హ్యాపీగా పాడేస్తానండి. మాస్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, మెలోడీ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే హ్యాపీగా పాడేస్తా. సో అయితే మరి ఈ మంచి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఒక పాట అడుగుతాను. చెప్పండి. ఓకే, మనం కన్క్లూడ్ చేసేలోపు ఓకే. ఒక ప్రశ్న ఏంటంటే రాజు, ఇప్పుడు నీకు చక్కగా అమ్మ తీసుకెళ్ళి అన్ని చోట్లకి తీసుకెళ్ళి నేర్పించడమే కాకుండా తోడయి నీ ఇంట్లో వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ప్రోత్సహించి నువ్వు ఈ స్టేజ్కి వస్తున్నావు. మంచి, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ నీకు ఆ టాలెంట్ కూడా అలాగే ఉంది. చాలామంది మనకి దివ్యాంగులు, కంటి చూపు లేని వాళ్ళు చాలామంది మనకి పాడుతూ దర్శనమిస్తారు, తెలుసు కదా. అవును. రోడ్ సైడ్లో నాకు అసలు గుండె ఎలా ఎంత బాగా పాడతారో చాలామంది, గుండెలా జారిపోతుంది చూసామంటే, వాళ్ళని పట్టించుకోకుండా అందరూ వెళ్ళిపోతారు. ఎప్పుడైనా నువ్వు కూడా వినుంటావు కదా పాటలు? అవును. ఏమనిపిస్తుంది రాజు? చాలా బాగా అనిపిస్తుందండి. వాళ్ళే మ్యూజిక్ చేసుకోవడం, వాళ్ళే పాడడం చాలా చాలా బాగా అనిపిస్తుంది. నేను అనుకున్నా, అరే వీళ్ళతో కూడా మనం కూడా ట్రావెల్ చేద్దాం, ఏముంది, హ్యాపీగా పాడొచ్చు అని. నేను ఇట్లా బస్సులో వెళ్తుంటా, ఇట్లా శంషాబాద్లో బస్సు దిగేటప్పుడు వాళ్ళే ప్రత్యక్షం అవుతారు. వాళ్ళే మ్యూజిక్ వేసుకొని, వాళ్ళే పాడుతూ, వాళ్ళే అన్నీ చేస్తుంటారు. రోడ్ల మీద చాలా మంది చూస్తుంటారు. అదే నిజంగా అలాంటి టాలెంట్ కూడా మంచి గుర్తింపు రావాలి. అవును. కానీ నీకు అదృష్టం ఏంటి అండ్ నీకున్న ప్రొఫెషనలిజం ఏంటంటే నువ్వు చక్కగా పద్ధతిగా పాట నేర్చుకుని, మృదంగం నేర్చుకుని, మంచి గురువుల దగ్గర చక్కగా అభ్యసించి, ఎందుకంటే అందరికీ అవసరం, నేర్చుకోకపోతే రాదు కదా. అవును మేడం. సో చాలా హ్యాపీ. సో మనం వైండప్ చేసేలోపు ఒక మాస్ పాట పాడాలనుంది నీ చేత. ఏం పాట పాడతా చెప్పు? మంచి సినిమా పాట. పల్లవి. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ వంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటిమేటి రాయలోరు తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోనే చెత్త కట్టినావయ్యా. జన్మ బంధువంటూ నీకే జై కుట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా.
సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. సూపర్ మేడం కీర్తన పాడిద్దాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గోపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. శబాష్, అద్భుతం అద్భుతం రాజు. థ్యాంక్ యూ. చాలా చాలా ఐ థింక్ చూసే వాళ్ళందరూ ఇవాళ ఫుల్ జోష్తో నిండిపోయారు. తప్పకుండా. నీకు ఆల్ ద బెస్ట్. మళ్ళీ మళ్ళీ నువ్వు రావాలి మా స్టూడియోకి, మనం బోల్డ్ పాటలు పాడుకోవాలి. అయ్యో తప్పకుండా మేడం, తప్పకుండా. మీరు కూడా బాగా పాడుతున్నారు, చాలా చాలా మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాజు. అమ్మకు కూడా థ్యాంక్స్, ఇంత దూరం తీసుకొచ్చినట్టు. అమ్మగారి పేరు చెప్పలే రాజు. సత్యమ్మ అండి. సత్యమ్మ గారికి థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఓపిక్గా కొడుకుని ఇలా తీసుకుని అన్ని చోట్లకి వెళ్ళడం అంటే అంత మంచి తల్లి ఉండడం, తల్లి ఆశీస్సుల్ని ఉండబట్టే ఇవాళ ఇంత మంచి పేరు తెచ్చుకుంటున్నావు తారాజు. నీకు ఆల్ ది బెస్ట్. అయ్యో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. ఇంకోటి మిమ్మల్ని గెలవడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే మీ వాయిస్ బిగ్ ఎఫ్ఎంలోనే వినడమే. బిగ్ ఎఫ్ఎంలో ఇంకోటి దూరదర్శన్ యాదగిరిలో మీరు అన్నమాచారి కీర్తనలు పాడుతుంటారు కదా, పాడాను. అవి వినడమే తప్ప మిమ్మల్ని కలుసుకోవడం అనేది ఫస్ట్ టైం నాకు. నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ, నాకు కూడా అదృష్టం నిన్ను కలవడం రాజు. అయ్యో చాలా థ్యాంక్స్ మేడం నిజంగా. సో తమన్ పాట అవ్వగానే, తమన్ గారి పాట రికార్డింగ్ అవ్వగానే కలుద్దాం. తప్పకుండా తప్పకుండా మేడం, థ్యాంక్ యూ.